హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చాలామంది కూడా స్టేట్ వైడ్ ఇంత కట్ ఆఫ్ ఉండొచ్చు, అంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ మేమేం చేద్దాం అనుకుంటున్నానంటే, డిస్ట్రిక్ట్ వైడ్ కట్ ఆఫ్ చేయాలని ఫిక్స్ అయిపోయామండి. ఎందుకు డిస్ట్రిక్ట్ వైడ్ అంటే, ఈ సివిల్ పోస్టులు అన్నీ కూడా డిస్ట్రిక్ట్ పోస్టులు కాబట్టి, డిస్ట్రిక్ట్ పోస్టుల నేపథ్యంలో డిస్ట్రిక్ట్ పోస్టులు కూడా వేరియేషన్ ఎక్కువగా ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే శ్రీకాకుళం తీసుకుంటే 100 పోస్టులు ఉన్నాయి. కృష్ణా డిస్ట్రిక్ట్ తీసుకుంటే 400 పోస్టులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో డిస్ట్రిక్ట్కి వేరియేషను ఎక్కువ ఉంది కాబట్టి మేము డిస్ట్రిక్ట్ వైడ్ కట్ ఆఫ్ చేయాలని ఫిక్స్ అయిపోయామండి. సో మొదటిగా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ కనుక తీసుకుంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని అంటే, మేము ఆ శ్రీకాకుళం స్టూడెంట్స్, అభ్యర్థులు, విద్యార్థులతో మాట్లాడినప్పుడు అక్కడ పరిస్థితులు ఎట్లుంటాయి, అక్కడ పాపులేషన్ ఎలా ఉంటుంది, కాంపిటీషన్ ఎలా ఉంటుందని మేము ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగిందండి. సో మేము అక్కడ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని కట్ ఆఫ్ ఎస్టిమేషన్ వేస్తుంటే, అక్కడ ఓసీ జనరల్కి 130+ వస్తేనే జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. 130+ మార్క్స్ వస్తేనే జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే, ఈడబ్ల్యూఎస్ విషయంలో మాత్రం స్టేట్ వైడ్ కొంత డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. అయినప్పటికీ కూడా చాలా తక్కువ మంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ వస్తున్న నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనేది 100 మార్క్స్ కనుక వస్తే సేఫ్ అండి, పోస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే శ్రీకాకుళం డిస్టిక్లో బీసీఏ కట్ ఆఫ్ ఈ బీసీబీ, బీసీడీ వచ్చుకుంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అందుకని బీసీఏ కట్ ఆఫ్ 125 మార్క్స్, అలాగే బీసీబీ కట్ ఆఫ్ 123 మార్క్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ బీసీసీ అండి. ఈ బీసీసీకి సంబంధించి యాక్చువల్గా చెప్పాలంటే ఈ కట్ ఆఫ్ చెప్పలేము బీసీసీకి. ఎందుకు అని అంటే, ఒకే ఒక పోస్ట్ ఉంది, ఉమెన్కి కూడా పోస్ట్ లేదు. ఒకే ఒక పోస్ట్ ఉంది. ఆ అబ్బాయి కొంచెం బాగా రాశాడు అనుకోండి 120 రావచ్చు, లేదా తక్కువ రాశాడు కొంచెం ఎవరు లేరు అనుకోండి తగ్గొచ్చు. సో అందుకని బీసీసీ కట్ ఆఫ్ 100 మార్క్స్గా డిసైడ్ చేసామండి. నెక్స్ట్ బీసీడీ 125 మార్క్స్, ఎస్సీ కట్ ఆఫ్ 115 మార్క్స్ శ్రీకాకుళంలో. నెక్స్ట్ ఎస్టీ కట్ ఆఫ్ 105 మార్క్స్. నెక్స్ట్ బీసీఈ తీసుకుంటే ఈ ముస్లిమ్స్ 100 to 110 మార్క్స్ మధ్యలో కనుక ఎవరికైతే వస్తాయో వాళ్ళందరూ కూడా సేఫ్ అండి, పోస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా సివిల్కి సంబంధించి జనరల్ కట్ ఆఫ్ చెప్పాము. ఇప్పుడు ఉమెన్ కట్ ఆఫ్ తీసుకుంటే, ఉమెన్ కట్ ఆఫ్ మేమే కాదండి, ఎవరు చెప్పినా కూడా కొంచెం ప్రిడిక్ట్ చేయడం కష్టము. అయినప్పటికీ కూడా కామెంట్స్లో ఉమెన్ కట్ ఆఫ్ చెప్పండి అని అడుగుతున్నారు కాబట్టి మేము కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఉమెన్కి ఉమెన్కి 115 మార్క్స్, 110 to 115 మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్ అండి. ఈడబ్ల్యూఎస్కి 85 మార్క్స్ వస్తే ఈడబ్ల్యూఎస్కి సేఫ్ స్కోరు ఉమెన్కి. నెక్స్ట్ బీసీఏ 110 మార్క్స్, బీసీబీ 108 మార్క్స్ to 110 వస్తే సేఫ్ స్కోర్ అండి. నెక్స్ట్ బీసీసీకి అక్కడ పోస్ట్ లేదు. బీసీడీకి 110 మార్క్స్, ఎస్సీ ఉమెన్కి 100 మార్క్స్ వస్తే శ్రీకాకుళంలో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్టీ ఉమెన్కి 90 మార్క్స్కి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. అలాగే బీసీఈ కూడా ఉమెన్కి 90 మార్క్స్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది శ్రీకాకుళం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.